ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడదామా? ముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉంటున్నాం. మన గొప్ప దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహిమపరిచి ఆయన్ని ఘనపరుద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు అన్న పాటను పాడి మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము.
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మళ్ళీ పాడదాం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మనమందరం కూడా అలాగే నిల్చిన వారమై మన రెండు చేతులు పైకెత్తి ఆయన్ని ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన గణపరుద్దాం. మన గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. సర్వాంతర్యామి మన మధ్యలో ఉంటున్నాడు. శక్తినిచ్చు దేవుడు, బలమునిచ్చు దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కలిగినటువంటి యేసయ్య నామమును గణపరుద్దాం. స్తోత్రం 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 నాయన, మీకు స్తోత్రం నా తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రం ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా మీకే స్తోత్రములు. స్తుతుల సింహాసనాసీనుడా మీకే స్తోత్రములు. ఆది అంతమైనటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. సకల కళా సంపన్నుడా మీకే స్తోత్రములు ప్రభువా. శక్తినిచ్చు దేవా, బలమునిచ్చు దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. నా ఆశ్రయ దుర్గమా మీకే స్తోత్రములు నాయన. మమ్మల్ని పోషించువాడా మీకే స్తోత్రములు ప్రభువా. రాజా యేసయ్యా మీకే స్తోత్రములు నా తండ్రి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయు దేవా మీకే స్తోత్రములు నాయన. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు వాడా మీకే స్తోత్రములు నా తండ్రి. కృంగజేయి వాడవు, లేవనెత్తు వాడవు నీవే రాజా మీకే స్తోత్రములు నాయన. మంటిలో నుండి ఎత్తు వాడవు నీవు నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. చెదిరిన ఇశ్రాయేలులను పోగు చేయు నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. అద్భుతములు చేయు నా తండ్రి, పాపం పరిహరించు నా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి. వధింపబడిన గొర్రెపిల్ల మీకే స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నీవే రాజా మీకే స్తోత్రములు నా తండ్రి. మా నీతి శూరుడా, రక్షకుడా, మహత్యము కలిగిన వాడా మీకే స్తోత్రములు నాయన. అధిక స్తోత్రము నందదగిన దేవుడవు నీవు మాత్రమే నా తండ్రి మీకే స్తోత్రములు రాజా. రాజా కార్యసిద్ధి కలుగచేయు నా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి. సమర్థుడా, న్యాయం విధించు నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. నీతిమంతులను ప్రేమించు రాజా మీకే స్తోత్రములు రాజా. మీకే స్తోత్రములు నా తండ్రి. దీనులను దరిద్రులను నా తండ్రి విడిపించువాడా మీకే స్తోత్రములు నాయన. మా ముందర నడుచు దేవుడవు నీవు మాత్రమే నా తండ్రి. యథార్థవంతుడవు నీవు నాయన మీకే స్తోత్రములు ప్రభా. దావీదు తాళపు చెవి కలిగినటువంటి రాజా, ఎవడును వేయి లేకుండా తీయు నా తండ్రి, ఎవడును తీయలేకుండా వేయు రాజా మీకే స్తోత్రములు నాయన. ఆకాశములను వ్యాపింపజేసి దాని పునాదులను వేసిన వాడవు నీవు రాజా. భూమి పునాదులను వేసిన రాజా మీకే స్తోత్రములు నా తండ్రి. సముద్రం ఇక కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడవు నీవు నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. సముద్రపు పొంగు అణచు నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. యజమానుడా, సర్వాధికారి మీకే స్తోత్రములు ప్రభా. సమస్త శరీరాత్మలకు దేవుడవు నీవు మాత్రమే నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడవు నీవు నా తండ్రి. నిజమైన దేవుడవు, నిత్య జీవము కలిగిన వాడవు నీవు మాత్రమే నా తండ్రి. పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషుడా మీకే స్తోత్రములు. పాపులలో చేరక ప్రత్యేకంగా నా తండ్రి నాయన ప్రభా ఉన్నవాడవు నీవు నా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి. ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు నా తండ్రి. మా ఖేడము నీవు నా తండ్రి, మా భూషణము నీవు రాజా. నిత్యమైన వెలుగు నీవు నా తండ్రి. స్తోత్రార్హుడవు నీవు నాయన. సత్య సంపన్నుడవు నీవు నా తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని విడిపించు వాడవు నీవు నా తండ్రి. పరిపూర్ణుడవు నీవు నాయన. సేవకుని మాట రూఢిపరచు నా తండ్రి. మా బండ నీవు నాయన, మా ఉత్తరవాది నీవు నా తండ్రి. అందరి హృదయములను ఎరిగి ఉన్నటువంటి దేవా మీకే స్తోత్రములు ప్రభువా. రాజా, మాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుడవు నీవే నా తండ్రి. మా కార్య
కార్యము సఫలము చేయి దేవుడవు నీవు రాజా. దేవా, నీవు పక్షపాతి కాదు, నీవు అన్యాయస్తుడవు నీవు కానే కాదు నా తండ్రి. మీకు స్తోత్రములు రాజా. మమ్మల్ని పిలిచిన వాడవు నీవు నా తండ్రి. మీ యొక్క వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడవు నీవు కాదు ప్రభా. దరిద్రుల మరణ ఆలకించు నా తండ్రి. మీకే స్తోత్రములు రాజా, మీకే స్తోత్రములు నా తండ్రి. సమస్తమును జరిగించు నా తండ్రివి నీవు మాత్రమే నా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రములు నా తండ్రి, మీకే స్తోత్రములు. మా అడ్డురాయి నీవు నా తండ్రి, మా పునాది నీవు రాజా. ఆజ్ఞ ఇచ్చు నా తండ్రి. మీకే స్తోత్రములు రాజా, మీకే స్తోత్రం. We thank and we praise you, Lord. We worship you, Master. We adore you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Master. Thank you, thank you, thank you, Lord, for your presence, mighty God. Thank you, Lord, for everything, Master. Beautiful Master. We thank and we glorify your name, Lord. We worship you, Lord. We adore you, Lord. My beautiful Master, my Father, my God. Thank you, Lord, for everything, Lord. Thank you, Jesus. Hallelujah. మీకు కోట్లాది కోట్లాది వందనాలు నాయన. మీకు స్తోత్రం నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా మధ్యలో ఉన్నటువంటి నా తండ్రి, మీకే స్తోత్రములయ్యా. ఒక్క నిమిషం మౌనముగా మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవుడవు నీవు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, బలవంతుడైనటువంటి రాజా, మీకే స్తోత్రములు నా తండ్రి.
రాజా నా తండ్రి, సముద్రములో త్రోవ కలుగు చేయువాడవు నీవు నాయన. మీకే స్తోత్రములు రాజా. బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడవు నీవు మాత్రమే నా తండ్రి. మీకు స్తోత్రములు రాజా. ప్రగల్భుల ప్రవచనములు వ్యర్థము చేయువాడవు నీవు మాత్రమే నా తండ్రి. మీకే స్తోత్రములు. సోదెకాండ్రను వెర్రివానిగా చేయువాడవు నీవు నా తండ్రి. We thank you, Lord. We praise you, Lord. We worship you, Master. మీకే స్తోత్రములు, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. శక్తితో మీ యొక్క బలముతో నింపు రాజా. మీకు స్తోత్రములు. నా బలమంతా నీవే యేసయ్య, నా ప్రాణం నీవే యేసయ్య, నా సర్వస్వం నీవే నా తండ్రి. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. మీరు మా జీవితములలో ఉన్నందులకు మీకు స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నందులకు మీకు స్తోత్రములు రాజా. మేము ఎన్ని పాపములు చేసినప్పటికీ, మిమ్మల్ని గాయపరిచినప్పటికీ నా తండ్రి, మిమ్మల్ని తండ్రి నాయన కన్నీటి పర్యంతం చేసినప్పటికీ మమ్మల్ని విడవక ఎడబాయక నా తండ్రి మీ యొక్క చేతితో మమ్మల్ని పట్టుకుని నడిపించువాడా. మీకే స్తోత్రములయ్యా, మీకే వందనాలు నా తండ్రి. ఎన్ని కోట్ల నామములతో మిమ్మల్ని స్తుతించినా స్తుతులు సరిపోదేసయ్యా. కొద్ది స్థుతులతో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, అవకాశమును బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్ యు మాస్టర్. చక్కటి శక్తివంతమైన స్తుతి ఆరాధనలో నడిపించిన సిస్టర్ శైలజ గారికి సంఘము తరపున ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక చక్కటి సమయానికి వచ్చి ఉన్నాము. మరి ఇప్పుడు వాక్య పఠనము పరిశుద్ధ లేఖనములలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 నుంచి వెళ్ళి 31 వరకు 31 నుంచి ఒక వచనము మన మధ్యలో ఉన్న సహోదరి నవనీత గారు వచ్చి చదివి వినిపించగలరని మనవి చేస్తున్నాను. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 నుంచి 31 వరకు చదువుకుందాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చదవడం వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. మంచిది సిస్టర్. చక్కటి వాక్యాన్ని చదివిన సిస్టర్కు నవనీత గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్యమైన ఘటనకు వచ్చి ఉన్నాము. మరి మనందరము వాక్యం విందాము. మరి ముందుగా మన మధ్యలో ఉన్న పాస్టర్ సంజీవ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించగలని మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకమును ప్రేమించినవాడా, లోకానికి దిగి వచ్చినవాడా, లోకములో ఉన్న ప్రతి పాపి కొరకు ప్రాణం పెట్టినవాడా, మీకే స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గత వారం నుండి తండ్రి ఈ వారం వరకు నాయన నీ బిడ్డలమైన మమ్మలను, మీ జనాంగమైన మమ్మలను, మీ పేరు పెట్టుకుని జీవిస్తున్న మమ్మలను, మీ రక్తంలో కడగబడిన మమ్మలను మీ సన్నిధానములో ప్రభువా ఈ ప్రకారంగా మీ కృపాక్షేమములతో నిలబెట్టి ఈ దినము నాయన నీ పాద సన్నిధికి ప్రభువా మమ్మలను తీసుకుని వచ్చి అబ్బా తండ్రిని మరపెట్టుకునే యోగ్యతను మీరు మాకు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా పట్ల నాయన మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలము తండ్రి. మీరు కోరుచున్నది ఒకటే ప్రభువా, హృదయాన్ని కోరుచున్నవాడా నీకే స్తోత్రములు. మా హృదయమునే ప్రభు మీరు కోరుచు ఉంటున్నారు. పరిశుద్ధముగా జీవించాలని మీరు ఆశిస్తూ ఉన్నారు, పవిత్రముగా జీవించాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. అట్టి జీవితమును తండ్రి సంఘానికి మాకు మీరు దయచేయమని ప్రభు మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. మా స్థితిగతులను ఎరిగినవాడా, మా అంతరంగములను ఎరిగినవాడా మీకే స్తోత్రము నాయన. మరి ఈ దినము ప్రభువా మీరు మాతో మాట్లాడాలని వింటుండగా నీ దాసుని ద్వారా ప్రభువా నీ వాక్కును నింపండి. నీ వాక్కుతో నాయన హెచ్చరించండి. ఇది ప్రభువు నాతో మాట్లాడినడని గ్రహింపు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. వాక్యము ద్వారా నాయన ప్రతి బిడ్డను తండ్రి మీరు తెప్పరిల్ల చేసి మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగాను, నీ వాక్యానికి లోబడే బిడ్డలుగాను తండ్రి మీ చేతులతో దీవించమని, బిడ్డలందరినీ ప్రభువా మీ కౌగిటిలో చేర్చుకునమని, మరి ముఖ్యముగా నీ దాసుని తండ్రి వాక్య సందేశం అందిస్తూ ఉంటుండగా నీ నోటి బూరగా వానుకొని నీ సిలువు చాటును మరుగుపరచమని మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా ఇట్టి ప్రార్థనకు నాయన మీ జవాబును మీ ప్రతిఫలం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాక్యం కొరకు ప్రార్థన చేసిన సంజీవయ్య గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేయుచున్నాను. మరొకసారి సంఘానికి ప్రభునామన వందనాలు తెలియజేయుచున్నాను. మరి ఇప్పుడు వాక్య సందేశాన్ని విందాము. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు వచ్చి వాక్యాన్ని అందించాలని ప్రభునామన వేడుకొనిచున్నాను. ప్రభునందు ప్రేమైన వారులారా, మరొక మారు మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి దినమును బట్టి, ఆయుష్ను బట్టి, అవకాశం బట్టి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు నా దేవాది దేవునికి చెల్లిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి లైవ్లో మనతో పాటు సహవాసం చేస్తున్న అనేక మంది బిడ్డలు కూడా ప్రభునామంలో నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం బాగోలేదు, మరి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావాలని తృష్ణతో చాలామంది వచ్చారు. క్రిందటి వారం దేవుని మందిరానికి వెళ్ళకపోవడానికి నీ సాకు ఏంటి అని కొన్ని మంచి చిత్రాలు నేను పెట్టాను. అవి కూడా మీకు కొంత స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతోనే పెట్టాను. వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ టు నాట్ టు గో టు గాడ్స్ చర్చ్ అని పెట్టాను. ఆ ఫిలిప్పీన్స్ దేశంలో వచ్చినటువంటి భయంకరమైన తుఫాన్లలో, వరదల్లో మరి అంతా నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మందిరం నిండిపోయింది. ప్రజలు వెళ్ళి కూర్చున్నారు, మోకాళ్ళలోతు నీళ్లలో అలాగే కూర్చొని ఆరాధన అంతా కూడా జరిగించుకున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో గడపాలన్నటువంటి ఆసక్తి మనకు ప్రతిరోజు ఉండాలి. వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని ఆయనను నిర్లక్ష్యం చేసేవారిని ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఇట్స్ అ గివ్ అండ్ టేక్ పాలసీ. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడు. దేవునికి ఎంత సన్నిహితంగా మనం ఉండడానికి ఆశపడతామో ఆయన మనతో అంతే సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధ లేఖనాల్లో అనేకమైన వ్యక్తుల జీవితాల చేత గతంలో మనం ప్రభావితం చేయబడ్డాం. అనేక మంది భక్తులు ఏ విధంగా బ్రతికారో వారి జీవితాల్లో జరిగిన సంఘటనల ద్వారా ప్రభు మనతో సుస్పష్టంగా మాట్లాడి అనేకమైన విషయాలు మనకు తెలియపరిచాడు. వ్యక్తుల జీవితాలు మాత్రమే కాదు, కానీ పశువులు, పక్షులు, ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైన వాటి ద్వారా కూడా బైబిల్ గ్రంథం మనకు అమూల్యమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది.
చిన్న చిన్న చీమల దగ్గర నుంచి కూడా ప్రభు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. సామెతల్లో చూస్తాం కదా, సోమరి చీమ యుద్ధకు వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? కుట్టించుకోవడానిక? కాదు, చీమను చూసి నేర్చుకోవటానికి. చీమలు ఎలాగా పరిశ్రమిస్తాయి, వాటి ఆహారాన్ని సేకరించుకోవటం కొరకు పగలనక రేయనక అవి అలయక కష్టపడి పనిచేస్తాయి. కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి అన్నీ కూడా దేవుడు మనకు పాఠాలు నేర్పించడానికి వాడుకోవటానికి అర్హమైనవే. అలాగే ఈ దినాన్ని కూడా ప్రకృతిలో ఉండేటువంటి దేవుని సృష్టిలో భాగమైనటువంటి మరో ఒక అద్భుతమైన జీవం, దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా మన జీవితానికి ఏం పాఠాలు నేర్పిస్తుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో ఇందాక సహోదరి చదవగా విన్నాం కదా, ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 30 and 31, 30-31 వచనాల్లో, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె లేక పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. పరిశుద్ధ గ్రంథంలో సుమారు 50 రకాల పక్షులను గురించి వ్రాయబడి ఉన్నట్టుగా మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎన్ని పక్షులండి? 50 రకాల పక్షుల గురించి రాయబడింది. రకరకాల పక్షులు. ఆ పక్షులన్నిటి గురించి రాయబడ్డాయి, కానీ మనకు వాటిలో చాలా పక్షులు తెలియదు. కొన్ని పక్షుల గురించే మనకు తెలుసు. ఇక్కడ చూస్తున్నటువంటి పక్షులు, అలాగే మరి ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పి కొన్ని పక్షుల గురించి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఉదయకాలన పక్షిరాజుల యవ్వనము వలె అన్నట్టు అక్కడ రాయబడినటువంటి మాట కాదు, కానీ రాజుల వలె రెక్కలు చాపి. కీర్తనకారుడు కూడా రాస్తాడు కదా, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడు ఆయనే అంటాడు కీర్తనకారుడు. అలాగే యెషయా భక్తుడు ఈ యొక్క పక్షిరాజు గురించి చక్కగా రాసినటువంటి అనేకమైనటువంటి మాటలు మనకు ఎక్కువగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాయి. ఈరోజు ఈ పక్షిరాజు జీవితంలోంచి, ఈగిల్ అని మనం పిలుచుకునేటువంటి పక్షిరాజు జీవితంలోంచి కొన్ని అమూల్యమైన విషయాలు మనం నేర్చుకోబోతాం. ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఈగిల్ మనకు ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుందంటే ఎస్, నేర్పించగలదు. ప్రకృతిలో ఉండేవి అనేకములు మనకు అనేకమైన గొప్ప విషయాలు నేర్పిస్తాయి. అలాగే పక్షిరాజు కూడా కొన్ని అనేకమైన సత్యాలు మనకు నేర్పిస్తుంది కనుక జాగ్రత్తగా దేవుని మాటలు కొద్దిసేపు మనం ఆలకిద్దాం. మొదటిగా పక్షిరాజు దాని స్థితిని బట్టి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది. దాని యొక్క స్టేటస్, స్థితిని బట్టి మనకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది. లేఖనాల్లో పక్షిరాజు తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంటున్నది. దేవుని యందు, ప్రభునందు నూతనంగా జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సాదృశ్యంగా లేకపోతే ముంగుర్తుగా పక్షిరాజు ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజులు ఈ ప్రపంచంలో దాదాపుగా కొండ ప్రాంతాల్లోనే ఉంటుంటాయి. కొండపేటల్లో, శిఖరాల్లో అక్కడ గూళ్ళు కట్టుకొని ఎవరికీ అందనంత దూరాన, ఏ పక్షులు వెళ్ళనంత దూరాన అవి వేరుగా ఉంటూ అక్కడ నివాసం చేస్తుంటాయి. చూడండి, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసంలో ఉండేటువంటి వారి గురించి ఒక మాట మీకు చెప్పి నేను వాక్యంలో ముందుకు తీసుకెళ్తాను. ఇర్మియా గ్రంథంలో ద బుక్ ఆఫ్ జెరమయా 49వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినప్పుడు ఏదోమియలను ఉద్దేశించి ప్రభు అయిన యెహోవా కఠినమైనటువంటి మాట అక్కడ పలికినట్టుగా చూస్తాము. ఇర్మియా 49:16. మా మైక్ ఉందని దగ్గర, మా మైక్ ఇవ్వండి తనకి. అమ్మ. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనువాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నేను కింద పడదోసను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఏదోమీయులను ఉద్దేశించి అక్కడ పలికినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాము. ఏంటట, నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. కొంతమంది ఉన్నతంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పక్షిరాజు వలె నీ గూటిని కొండపేట్ల మీద, కొండ శిఖరాల్లో ఉన్నతంగా కట్టుకున్నా కూడా నేను అక్కడి నుంచి పడద్రోస్తానని ఎందుకన్నాడంటే, ఏదోమీయులంటే ఎవరంటే వీళ్ళు ఏషావు వంశానికి దగ్గర సంబంధులు. ఏదోము అనగా ఎరుపు, ఏషావు అంటే కూడా ఎరుపు అని అర్థం.
ఏశావు ఎవరో మనకు తెలుసు కదా, యాకోబు వాళ్ళ అన్న, యాకోబు అన్న. ఏశావు వంశస్థులకును వీరికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. కొంతమంది ఏశావు వంశస్థులు కూడా వీరిలో ఉన్నారు. షెయిరు మన్య ప్రాంతంలో ఉండేటువంటి వారు ఏదోమీలు ఒకరే అని చెప్పి బైబిల్ మనకు చెప్తుంది. వీళ్ళంతా కూడా పర్వత శ్రేణుల్లో నివాసం ఉండేటువంటి వారు, కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటారు కనుక అందును బట్టి యెహోవా అంటున్నాడు, పక్షిరాజు వలె నీ గూటిని అంత ఉన్నత స్థలంలో కట్టుకున్నా కూడా నీ హృదయ గర్వమును బట్టి నేను నిన్ను కిందకి పడద్రోస్తానంటున్నాడు. అయితే ఇది నా గర్వించేటువంటి వారిగా ఉన్నత స్థలంలో ఉండే వారి గురించి నేను మాట్లాడాను. కొంతమంది అంటారు కదా, వీడికి కళ్ళు, దేని గురించి అంటారా మాట? గర్వం. అంటే ఇక్కడ ఉండాల్సిన కళ్ళు పైకి ఎక్కినప్పుడు, అలాగే కింద ఉండాల్సిన వాడు కొండ మీద ఎక్కి కూర్చున్నప్పుడు దాన్ని కూడా గర్విష్ఠులతో పోలుస్తారు. అయితే ఈ దినాన ఆ ఉద్దేశాన్ని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మరొక ఉద్దేశం, ప్రభు ఒక స్థితిని మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4-7 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఎఫెసీ 2:4-7 వచనాల్లో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగయుగములలో కనపరచు నిమిత్తము యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చోబెట్టాడట? పరలోకమందు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని బోడుప్పల్లో చర్చ్ హాల్లో కూర్చొని ఉన్నాం, అంతేనా? దేవుని సంబంధులు ఈ లోకంలో ఉన్నా కూడా పరలోకంలో కూర్చుండబెట్టినట్టుగా మనం ఉండాలి. క్రీస్తుతో కూడా మనల్ని ఎందుకు లేపాడట? ఆయన కృపా మహిమైశ్వర్యమును ప్రపంచానికి ప్రచురపరిచి కనబరచు నిమిత్తము మనల్ని ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచాడు. కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తును రక్షకుడుగా పొందిన ప్రతి వ్యక్తి కూడా హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నా మాటలు జాగ్రత్తగా గమనించాలి. సామాన్య వ్యక్తులతో మీరు సమానము కారు. ఈ లోక సంబంధుల వల్ల మీరు మాట్లాడటానికైనా ప్రవర్తించడానికైనా కానీ వీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీరు ప్రత్యేకపరచబడినటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వారు. ఒక రాజును చూసారా? ఎప్పుడైనా అలగా జనాలతో కూర్చొని ఎక్కడైనా సహవాసం చేస్తాడా? వారితో కూర్చుంటాడా? వాళ్ళతో తిరుగుతాడా? వాళ్ళతో తాగుతాడా? విందులు వినోదాలు చేస్తాడా? చెయ్యడు. రాజు టీవీతో ఉంటాడు, రాజులతోనే సాంగత్యం చేస్తాడు. అలాగుననే రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశమైనటువంటి మనము కూడా ఉన్నతమైన వారిగా ఉండాలి. లేఖి మాటలు, లేఖి ప్రవర్తన, అలగా జనాలతో కలిసి వాళ్ళ వల్లే ప్రవర్తించట తగదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం కదా, కొలెషన్స్ చాప్టర్ 3:1లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి గాని అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూడండి, క్రీస్తు సంబంధులు, క్రీస్తుతో కూడా లేపబడిన వారు, రక్షణ అనుభూతిలోకి వచ్చినటువంటి వారు ఎక్కడ ఉండాలట? క్రీస్తు పైన కుడిపార్శ్వం ఉన్న తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు కనుక మన కనుదృష్టి అక్కడే ఉండాలి. మన జీవిత విధానం కూడా, మన స్థితి కూడా అలాగే ఉండాలి. ఆ స్టేటస్ షుడ్ బి ఎలివేటెడ్. వీఆర్ నో ఆర్డినరీ పీపుల్. చాలామంది రక్షించబడిన వారు దీనంగా, లోకంలో అందరికంటే చాలా దరిద్రులుగా, ఎన్నిక లేని వారుగా, ఎవడు లక్ష్య పెట్టనటువంటి వారిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం అంతగా తెగ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. పాపంలో బ్రతుకుతుంటే అలా ఫీల్ అవ్వాలి. పాపం నుంచి విమోచించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడిన తర్వాత, వెన్ యు బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సంతోషంగా, గర్వంగా, ఆనందంగా ఉండాలి. ఆ ఉన్నతమైన స్థితిని మెయింటైన్ చేసుకునే వారుగా ఉండాలి, కానీ అక్కడి నుంచి పడిపోయేటువంటి వారంగా ఉండకూడదు. పక్షిరాజు కూడా ఎక్కడ ఉంటాడండి? కొండ సందులలో, పర్వత శిఖరాల్లో తన గూడుని కట్టుకొని, తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటాడు. కనుక తన స్థితి, పక్షిరాజు యొక్క స్థితి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. మిగతా పక్షులన్నీ కూడా ఎక్కడ చూసినా పక్కన చెట్లలో మనకి కంటి నిండా గూడు కనిపిస్తాయి. ఎప్పుడైనా పక్షిరాజు యొక్క గూడు మీరు చూసారండి? ఎవరైనా చూసిన వారు ఉన్నారా? లేదు. అది కంటికి కనిపించకుండా మనుషులకు అందనంత దూరంగా దాని స్థితిని మెయింటైన్ చేసుకుంటుంది. దేవుని బిడ్డలు కూడా ఈ లోక సంబంధులతో కాకుండా తమ స్థితిని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంచుకోవాలని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చూసినట్లయితే దాని నివాసము.
ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ అన్ ఈగిల్, దాని నివాసము గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాము. ఆ కీర్తనలు 91వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనకందరికీ తెలుసు కదా, మనం సాధారణంగా చాలా సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాం ఈ వాక్యాన్ని. కీర్తనలు 91లో 1-2లో మహోన్నతుని చాటు నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించు మహోన్నతుని చాటున నివసించని వాడా నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే దేవుణ్ణి తమ నివాస స్థలంగా చేసుకుంటారో, అంటే దాని అర్థం ఏంటి? నివాస స్థలం అంటే మనం పగలంతా కూడా పని చేసినా కూడా రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడ ఉంటాం? మన ఇళ్లలో ఉంటాం. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, కరోనా వచ్చినా, ఏదొచ్చినా ఎక్కడ ఉంటాం? ఇళ్లలో ఉంటాం. ఎందుకు ఇళ్లలో ఉంటాము చెప్పాలి? నివాస స్థలం. ఓకే, నివాస స్థలంలో ఎందుకు ఉంటాము? అది మనకు రక్షణ, సురక్షితమైన స్థలము. బయట మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా ఉండడానికి ఇష్టపడడం కొన్ని సందర్భాల్లో. మన ఇంట్లోనే మనకు సేఫ్టీ, మన ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి, మన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత మటుకు ఏమైనా ప్రమాదం సంభవించినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను హెచ్చరిక, ఎవరు బయటికి వెళ్ళకూడదంటే బయటికి వెళ్ళకూడదని చెప్పి పోయి షాప్లో ఉంటామా, మాల్లో ఉంటామా? ఉండము, ఇంట్లోనే ఉంటాం. ఎందుకంటే ఇల్లు సురక్షితమైన స్థానము. దేవుని సంబంధులు కూడా తమ నివాసాన్ని దేవునితో ఏర్పరచుకున్నప్పుడు అది సురక్షితమైన స్థలము. అలాగే పక్షిరాజు కూడా సురక్షితమైనటువంటి స్థలములో కొండ మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఏ పాములకు, ఏ మరి ప్రెడేటర్స్కి అందనంత దూరంగా క్షేమంగా అది ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గూడు ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు 6 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుంది, 5 నుంచి 8 అడుగుల లోతు ఉంటుంది. ఒక్కొక్క గూడు ఆ విధంగా ఉంటుంది. 6 నుంచి 12 అడుగుల పొడవు ఉండొచ్చు, 5 నుంచి 8 అడుగులు లోతు ఉండొచ్చు. అంత పెద్ద గూడు అది చక్కని పెద్ద పెద్ద కట్టెపుల్లలతో కట్టుకుంటుంది. 2 నుంచి 3 టన్నుల బరువు ఉండేటువంటి పెద్ద పెద్ద కర్రపుల్లలు తీసుకొచ్చి అది కట్టుకుంటుంది. మొత్తం కూడా దాని బరువు, దాని గూడు బరువు 2 నుంచి 3 టన్నులు ఉంటుంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, వాటి గూడు కేవలం ఒక నివాస స్థలం మాత్రమే కాదు, ఉండటానికి మాత్రమే కాదు, ఇట్స్ అ ట్రైనింగ్ గ్రౌండ్, శిక్షణ పొందే స్థలం అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో చెప్తాను. యోబు గ్రంథంలో ముందుగా ఒక వాక్యం చూద్దాం. యోబు గ్రంథంలో 39వ అధ్యాయంలో 27 నుంచి 30 వచనాలు చూసినప్పుడు, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 39 వర్సెస్ 27 to 30. దాని పిల్లలు చదవమ్మా, 29, 27 నుంచి చదువు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును, అక్కడి నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ ఉందురో అక్కడనే అది ఉండును. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి మాటలు యోబు గ్రంథంలో పక్షిరాజు గురించి రాయబడి చూస్తాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లల రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును అని వాక్యంలో చూస్తుంటున్నాం. చాలా మట్టుకు ఎవ్వరు ఎక్కజాలని స్థలంలో, ఎవరు అందుకోలేనంత ఎత్తుగా అది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము తోటి విశ్వాసుల్లో బలహీనమైనటువంటి వారు, లేకపోతే అన్యులతో మనం ఉన్నప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు లోకానుసారంగా కొన్నిసార్లు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ ఆ స్టేటస్ యాజ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా మన స్థాయిని మనం కాపాడుకోవాలి. ఒకడు తప్పుగా మాట్లాడితే మనం కూడా తప్పుగా మాట్లాడితే ఇంక అతనికి మనకు తేడా ఏముంటుంది? ఒకడు దుర్భాషలాడితే మనం కూడా దుర్భాషలాడితే ఇంక అతనికి మనకు తేడా ఏముంటుంది? ఒకడు కోపంతో ప్రమాణం చేస్తే మనం కూడా కోపంలో ప్రమాణం చేస్తే అతనికి మనకు తేడా ఏముంటుంది? గాడ్స్ పీపుల్ షుడ్ నాట్ బీ లైక్ దెమ్. ఉన్నతమైనటువంటి నివాస స్థలవాసులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఎవరు ఎక్కజాలని అనేటువంటి మాట చాలా మంచి మాట. That nobody can reach you. Be at such a level that nobody can reach you. నీ స్థాయికి ఇతరులు ఎక్కాలని ఆశపడాలే కానీ నువ్వు వాళ్ళ స్థాయికి దిగిపోకూడదు, దిగజారకూడదు.
పక్షిరాజు కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో నివాసం చేయడానికి ఇష్టపడేటువంటి ఒక పక్షిగా మనకెన్నో మంచి పాఠాలు నేర్పుతున్నట్టుగా చూస్తుంటున్నాం. ఎత్తైన చెట్లపైన అది అక్కడ కొండల మీద గూడు కట్టుకునేటువంటి పక్షిగా చూస్తున్నాం. 2 కొరింథీలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు ఒక మాట రాస్తాడు. 2 కొరింథీ 2 Corinthians chapter 6 verse 14, 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చూడండి, మీరు అవిశ్వాసులతో సాంగత్యము చేయకుడి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కొండ ఎక్కడుంటుందో కొండ పక్కనే ఏముంటుంది? కొండ పక్కనే లోయ ఉంటుంది. అయితే కొండ లోయ కలిసి ఉంటాయా? వేరు. లోయ దిగువలో ఉంటుంది, కొండ ఎత్తులో ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి వారు అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు, చీకటి సంబంధులతో సాంగత్యం చేయకూడదు, బెలయాలు సంబంధులతో సాంగత్యం చేయకూడదు, కానీ ఉన్నతమైనటువంటి వారుగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో కూడా 32:11 ఒక మాట ఉంటుంది కదా, 32:11లో, ఎద్దును గాడిదను కలిసి జత కూడి వాటిని జత చేసి ఏం చేయకూడదట? భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను కలిపి ఒకవేళ జత చేసి భూమిని దున్నితే ఏమవుతుంది? భూమి సరిగా దున్నబడుతుందా? దున్నబడదు. గాడిద దున్నడానికి పనికి వస్తుందా? మా మొన్న కూడా చెప్పాను, కూసే గాడిద వచ్చి గాడిద కూస్తూ ఉంటుంది. అది అరుపులు ఎక్కువ, పని తక్కువ. అయితే ఎద్దు అరుపు చాలా తక్కువ, ఎక్కడోసారి వినిపిస్తుంది, పని చేస్తుంది. దానికి మేత కావాలన్నప్పుడే అరుస్తుంది, మిగతా టైంలో మాత్రము దానంతట అది చక్కగా పని చేసుకుంటూ పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎక్కువగా అరవకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా గాడిదలాగా ఓండ్రించకూడదు. మన మాటలో చెప్పాలంటే ఎద్దులా కష్టపడేటువంటి తత్వం, దేవుని కొరకు పనిచేసే తత్వం, ఆయన కొరకు జీవించే మనస్సు కలిగి ఉండాలి. పక్షిరాజు కూడా ఉన్నతమైనటువంటిదిగా ఉంటూ మిగతా పక్షులతో ఎక్కడ మీకు కనిపించదు, సాంగత్యం చేయదు. కాకుల్ని చూసారా? కాకులు కావు కావు అనుకుంటూ మిగతా పక్షులన్నీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, దానికి మనా లేదు, పరా లేదు. అబ్బా, కాకి ఎంత మంచిది కదండి, అందరితో కలిసిపోతుంది. మనలో కూడా కొంతమంది అనుకుంటారు, అబ్బా ఎంత మంచోడు కదండి, అందరితో కలిసిపోతాడు, ఎంత మంచిదండి, అసలు అందరితో కలిసిపోతుంది. కలిసిపోయి కొట్టుకుపోతావు ఒకనాడు. కలిసిపోకూడదు. కలిసి ఉన్నా నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి, నీ యొక్క స్పెషాలిటీ, నీ స్టేటస్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. క్రీస్తు బిడ్డగా నీ డిగ్నిటీని కాపాడుకోవాలి. నీ స్థాయిని దిగజార్చడం వల్ల ఏమవుతుందంటే, ఏ ఉన్నతమైనటువంటి దేవుని సంబంధివని పిలువబడుతున్నావో ఆ దేవుని స్థాయిని కూడా నీకు తెలవకుండా నువ్వు దిగజార్చిన వాడవవుతావు, దానవవుతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. కనుక పక్షిరాజు దాని యొక్క గూడు ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో కట్టుకొని అక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి తన పిల్లలకి అవి ఎదిగేటువంటి వయస్సు వచ్చేంత వరకు కూడా కష్టపడి ఆహారాన్ని వేటాడి తీసుకొస్తాం. యోబు గ్రంథంలో చూసాం కదా, దాని కనులు దూరం నుంచే వేటను కనిపెట్టి, ఎంతో దూరం నుంచి సూక్ష్మమైనటువంటి ఐ విజన్ దానికి ఉంటుంది, నేత్రాలు ఉంటాయి. అది వెళ్ళి కనిపెట్టి దాన్ని పట్టుకొని తీసుకొచ్చి దాని పిల్లలకి ఆహారం పెట్టి పోషించేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఒక్కసారి ఆ పిల్లలు ఎదిగి ఎగిరే వయసు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇక ఆహారం పెట్టడం మానేస్తుంది. 2-3 రోజులు ఆహారం పెట్టదు ఆ పిల్లలకి. ఎగిరే వయసు వచ్చేటప్పటికి ఆహారం పెట్టకుండా దాన్ని కడుపు మాడుస్తుంది. అప్పుడు వాటికి ఆతృత ఎక్కువైపోతుంది, మాకు ఆహారం కావాలి, ఎలాగైనా ఆహారం తెచ్చుకోవాలి, మా అమ్మ మాకేం పెట్టట్లేదు, మేమే వెళ్ళి తెచ్చుకోవాలనేటువంటి ఒక పట్టుదల వచ్చేస్తుంది. ఆ టైంలో ఇదేం చేస్తుంది? రెక్కలు చాపి ఆ గూడు పైన అలాగా స్తబ్దుగా ఉండిపోతుంది. కాసేపు గాలిలో బ్యాలెన్స్ చేసుకుంటూ, రెక్కలు కొట్టదు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తే వాళ్ళ అమ్మని చూసి, నువ్వేం పెట్టవా, సరే మేమేం తెచ్చుకుంటాం అని చెప్పి గూడులోంచి అవి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఆ క్రమంలో కొన్ని బయటికి రాలేకపోతాయి, పెద్ద గూడు కాబట్టి. అప్పుడు పక్షిరాజు దగ్గరకు వచ్చి తన ముక్కుతో తన పిల్లల్ని తానే గెంటేస్తుంది బయటికి, అందులోంచి కిందికి తోసేస్తుంది. అప్పుడు ఆ పిల్లలు కింద పడిపోతాయి, ఎందుకంటే వాటికి ఎగరడం తెలియదు, అంతవరకు ప్రాక్టీస్ లేదు. కింద పడిపోతూ ఉంటాయి. కింద పడిపోయే క్రమంలో ఏం చేస్తుంది తెలుసా? అది ఇంకా వచ్చి నేల కొట్టుకుంటాయి, భూమికి కొట్టుకొని చచ్చిపోతాయి. అనే టైంలో సర్రని కిందికి వచ్చి దాని రెక్కల మీద దాని బిడ్డలను ఎత్తుకొని పైకి వెళ్ళిపోయి మళ్ళీ పైనుంచి మళ్ళీ పైన వదిలేస్తుంది. మళ్ళీ పడేటప్పుడు మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. వాటికి రెక్కలు కొట్టుకోవడం అలవాటయ్యేంత వరకు, ఎగరడం నేర్చుకునేంత వరకు ఆ ఎక్సర్సైజ్, ఆ ట్రైనింగ్ చేయిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా అవి ఎగరగలవు అనేటువంటి నమ్మకం వస్తుందో అలా చేయడం అది మానేస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనే మనం ఇందాక చూసినట్టుగానే మరొక మాట మనం చూస్తాం. ఇప్పుడు నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో
4వ వచనంలో ఒక మాట చూస్తాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. తన్ను తాను ఒక గద్దలా పోల్చుకున్నటువంటి వాడు గద్దె రెక్కల మీద ఏ విధంగా ఇశ్రాయేలుని ఎత్తుకున్నాడో, పోషించాడో, కాపాడాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా ఒక మాట చూస్తామ్మా. ద్వితీయోపదేశకాండం 32:11. ఇందాక ఎద్దు గాడిదది 22వ అధ్యాయము 10వ వచనము. ఇది 32:11లో మనం దీని గురించినటువంటి మాట మనం చూస్తాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, మంచి ఆత్మీయ అర్థంతో కూడినటువంటి మాటలు. పక్షిరాజు గురించి నా సొంత మాటలు నేను చెప్పడం లేదు, వాస్తవికమైనటువంటి దాని జీవిత విశేషాలను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలతో సరిపోల్చుచు మీకు నేను మీ ముందు పెడుతూ ఉంటున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పక్షిరాజు ఏం చేస్తారంటే తన గూడు తానే రేపుతుందట. ఆ గూడును పాడు చేసేస్తుంది ఇంకా. ఎందుకంటే పిల్లలు మళ్ళీ వచ్చి కంఫర్టబుల్గా సుఖంగా ఉంటాం అలవాటు పడిపోయి కనుక ఆ గూడు అలాగే ఉంటే మళ్ళీ వచ్చి కూర్చుంటాయి కనుక గూడును పాడు చేసేస్తుంది. పాడు చేసి వాటిని తానే కిందికి నెట్టేసి మళ్ళీ పడిపోయే టైంలో వచ్చేసి రెక్కల మీద మోస్తుంది. మళ్ళీ కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం ఆత్మీయ జీవితంలో. అబ్బా అంతా బాగానే ఉంది, హాయిగా ఉంది, దేవుని బిడ్డలుగా అంతా బాగానే ఉంది అనుకునే టైంలో మన గూడు రేపుతాడు దేవుడు. మంచి దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా, మా గూడు ఎందుకు రేపాలి, మాకెందుకు కష్టాలు తేవాలి, మాకెందుకు కన్నీరు తేవాలి, దుఃఖము బాధలు ఎందుకు కలగాలి అని అనుకుంటామేమో. కన్నీరు, బాధలు, శ్రమలు, దుఃఖాలు, నిందలు, సమస్యలు రాకపోతే ఒక నిర్లిప్తతలోనికి మనం వెళ్ళిపోతాము. యు గోయింగ్ టు అ స్టేజ్ వేర్ యు బికమ్ కాంప్లేసెంట్. అబ్బా అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు, అంతా హాయిగా ఉంది అనేటువంటి ఒక యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతాం కనుక దేవుడే ఒక పక్షిరాజు వలె గూడును రేపి మనల్ని సమస్యల గుండా తీసుకువెళ్తాడు. ఎందుకు? మనం ఎగరడం నేర్చుకోవాలని, మనం ఇండిపెండెంట్గా దేవుని యందు శక్తిమంతులు అవ్వాలని, అన్ని విషయాలు కూడా సమృద్ధి అయినటువంటి ఆత్మీయ వ్యక్తులుగా మార్చబడాలని, పరిపూర్ణతలోనికి రావాలని దేవుడే స్వయంగా అటువంటి అనుభూతిలోనికి మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉంటాడని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఈగల్స్ ఆర్ మేడ్ టు ఫ్లై బట్ దే డు నాట్ నో ఇట్ అంటిల్ దే లీవ్ దేర్ నెస్ట్ అండ్ ట్రై. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, ఇప్పుడు కోడి ఏం చేస్తుంది? కోడి పిల్లలను పెడుతుంది. కోడి పిల్లలు ఎగరగలుగుతాయా? మహా అంటే కోళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా పటపటలాడుతూ కొంచెం దూరం ఎగురుతాయి అంతే, కానీ అవి ఎగరలేవు వాస్తవానికి. దే ఆర్ నాట్ బర్డ్స్ ఆఫ్ ఫ్లైట్. ఒక గద్ద పిల్లను కూడా లేకపోతే ఒక పక్షిరాజు పిల్లను కూడా తీసుకొచ్చి కోడి పిల్లలతో పాటు మీరు పెంచారనుకోండి, దాన్ని జన్మలో ఎగరదు. అది కోడి పిల్లల్లాగే అది కూడా పరపర కొట్టుకుంటూ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ. కోళ్ళు ఏం చేస్తాయి? అంతేనా? చూడకుండా నేలకేసి చూసి తవ్వవు అవి, పైకి చూసుకుంటూ కింద తవ్వుతాయి, అటు ఇటు చూసుకుంటూ తవ్వుతాయి. దాని తర్వాత కింద ఏముందా అని చూసి అప్పుడు అందులోంచి తింటాయి. ఈ లోక సంబంధులు కూడా కింద ఏముందో చూడరు. అక్కడ పురుగులు ఉన్నాయా, గింజలు ఉన్నాయా, పెంటే ఉందా చూడవు. కనుక ఈ లోక సంబంధులు పైకి చూస్తూ కింద తవ్వుతారు. కోడి పిల్లలతో ఉండేటువంటి వారు పక్షిరాజు పిల్లలైనా సరే కోడి పిల్లల్లాగానే తయారవుతారు. పక్షిరాజు పిల్లలు పక్షిరాజుతో సాంగత్యం చేయాలి, పక్షిరాజు పిల్లలతో ఉండాలి. ఆ వాతావరణంలో ఉన్నప్పుడే మనము శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభూతిలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి మాట ఇందుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లలకు ఎగరడం నేర్పించడం తల్లి బాధ్యత కనుక ఎగరడం నేర్పిస్తుంది. మన దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగాలని, మనం పైకి వెళ్ళాలని, ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడివాడుగా ఉంటున్నాడు. అయితే చాలామంది సత్యాలు ఎరగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. నెక్స్ట్ టైం వెన్ యూ గో అవుట్ అండ్ యూ సీ అన్ ఈగిల్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, బీ రిమైండెడ్ ఆఫ్ దీస్ వర్డ్స్. మరొకసారి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆకాశంలో మీకు పక్షిరాజు కనిపించాడు అనుకోండి, ఈ వాక్యం మీకు గుర్తు రావాలి. పక్షిరాజు ఏ విధంగా అయితే ఉన్నతమైనటువంటి స్థితిలో ఎగురుతూ ఉంటాడో ఆ విధంగా మనం ఉండాలి. ఎప్పుడైనా మీరు పక్షిరాజు ఎగిరేటప్పుడు వెనకాల కాకులు ఎగరడం చూసారు? దాని వెనకాల గద్ద వెనకాల కాకులు పోతుంటాయి, చూసుంటారు, కొంతమందినే చూస్తుంటారు కదా. ఎందుకు? దానిలాగా నేను కూడా ఎగరాలని ప్రయత్నం చేస్తుంది, కానీ కాకి దానిలాగా ఎగరగలదా? లేదు. కొద్దిసేపటికంతా కొట్టుకోకపోతే కాకి కింద దబ్బను పడుద్ది, కొట్టుకొని తీరాలి. పక్షిరాజు మాత్రం ఎంతసేపు అయినా కానీ అలాగే
తేలుకుంటూ 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 వెళ్ళిపోయేటువంటి ఇదిగా ఉంటుంది ప్రేమైనటువంటి వాళ్ళారా. కాబట్టి మూడోది దాని యొక్క ఫ్లైట్, దాని యొక్క ఎగురుట గురించినటువంటి ఒక మంచి సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. ద ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ టీచర్స్ అస్ నాట్ జస్ట్ టు ఫ్లై బట్ టు సోర్ ఇన్ టు ద హైయెస్ట్ రెల్మ్స్. ఒక పక్షిరాజు యొక్క ఎగరడం అనేది కేవలం ఎగరడం నేర్పించకూడదు, మనకేం నేర్పించాలి? అదేవిధంగా ఆకాశ గగనాలను చీల్చుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎగురుతుందో అది మనకు నేర్పించాలి. చూడండి, యెషయా గ్రంథంలో 40లో ఇందాక 31లో చూసాం కదా, పక్షిరాజుల వలె రెక్కలు చాపి కిందికి ఎగురును అనుందా? పైకి ఎగురును. పైకి ఎగిరే వారంగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో దినదినాభివృద్ధి చెందాలి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నటువంటి వారు, అది అంతకుముందు వేరే సంఘాల్లో ఉన్నవారు, అంతకుముందు ఇంకెక్కడెక్కడో ఆత్మీయంగా తరబీదు పొందినవారు, బాప్తీసం తీసుకున్నారు, రక్షణ వాక్యం నేర్చుకున్నవారు, మనమంతా కూడా ఏ విధంగా ఉండాలట? ప్రతిరోజు కూడా పైకి 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 దూసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రాఫ్ హ్యాస్ టు ప్రోగ్రెసివ్లీ గో అప్, నాట్ డిక్రీజ్ అండ్ డిక్లైన్. మన ఆత్మీయ గ్రాఫ్ ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలి. కానీ పడిపోయేటువంటి స్థితిలో ఉంటే మనము రాజులకు రాజు అయినటువంటి మన రాజాదిరాజైన ప్రభు బిడ్డలు ఎంత మాత్రము కాదు. పక్షిరాజు బిడ్డలు ఆ విధంగా ఉంటాయి కనుక ఆ రాజు బిడ్డలైనటువంటి మనము కూడా ఉన్నతంగా దూసుకుపోయి ఎగిరేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, కానీ పక్షిరాజు కింద ఉన్నటువంటి ఆకాశ శ్రేణుల్లో ఎగిరేటప్పుడు మాత్రమే దాని రెక్కలకి పని చెప్తుంది. ఒక్కసారి ఆ శ్రేణి దాటి పై ఆకాశంలోనికి వెళ్ళిందనుకోండి, అక్కడ కరెంట్స్ ఉంటాయి, విండ్ కరెంట్స్ అంటే గాలి తరంగాలు ఉంటాయి. ఆ గాలి తరంగాలలో అది రెక్కలు కొట్టన అవసరం లేకుండానే, శ్రమ పడకుండానే దాంతో హాయిగా గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనుషులు ఏరోప్లేన్లు, గ్లైడర్లు ఇవన్నీ ఎలా తయారు చేశారనుకుంటున్నారు? వీటిని చూస్తే గ్లైడర్స్ తయారు చేశారు. మనం వదులుతాం కదా, కొంతమంది చిన్నపిల్లలు కూడా రాకెట్లు తయారు చేసి వదులుతారు. వాటన్నిటికీ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఇన్నోవేషన్కి పునాది పక్షిరాజు యొక్క జీవితం, అది జీవించే విధానం, ఎగిరే విధానం. కనుక రెక్కలు కొట్టకుండా అది మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి గాలి తరంగాల్లో వెళుతుంది. చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట చూస్తాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 3 verse 8. యోహాను 3:8. నీ గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మానుసారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో ఏ విధంగా తెలీదో, ఆత్మానుసారైన వ్యక్తి కూడా ఆత్మలో ఎగురుచు అభివృద్ధి చెందుతూ ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంటాడు. అంటే వీ లివ్ ఇన్ అ స్పిరిచువల్ రెల్మ్, నాట్ ఇన్ ద వరల్డ్లీ రెల్మ్. ప్రపంచానుసారమైనటువంటి వాతావరణంలో ఉండం కానీ ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయ వాతావరణంలో ఉంటాం. అనేక సందర్భాల్లో మనం అనుకుంటాము భక్తి అనేది అందరూ చేసినప్పటికీ కూడా దేవుని భయము లేని భక్తి వ్యర్థము. అందుకే చాలా మార్లు నేను ఈ మాట చెప్తుంటాను బైబిల్ గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు. భయము భక్తి రెండు ఉండాలి. భక్తి ఉండి భయము లేకున్నా, భయం ఉండి భక్తి లేకున్నా అది నిష్ప్రయోజనం. కనుక భక్తి పరులైనటువంటి వారుగా కనబడుతున్నా కానీ తిమోతికి రాసిన పత్రికలో పౌలు అన్నట్టుగా పైకి భక్తి గల వారి వలె కనిపించినను దాని శక్తిని ఆశ్రయించని వారు కొందరు ఉంటారు. అట్టివారితో సాంగత్యం చేయటం వల్ల మన ఆత్మీయ స్థితి పైకి వెళ్ళడం కాదు, గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది, దిగజారిపోతాం, పడిపోతాం, ఆత్మీయ దుస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ సోర్ అప్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో కూడా ఒక మాట చూసినట్లయితే అక్కడ కూడా ఆత్మను గురించినటువంటి ఒక మాట ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 2 verse 2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. చూడండి, పెంతెకోస్తు దినమందు దేవుని శిష్యులు, యేసుప్రభు శిష్యులంతా కూడా ఒక చోట గుమిగూడి ఉండగా అకస్మాత్తుగా వీచినటువంటి ఒక గాలి వారు కూర్చుండినటువంటి ఇల్లంతా కూడా నిండినట్టుగా చూస్తాం. గాలి వంటి ఒక వేగమైనటువంటి ధ్వని ఏమిటిది అని చూసినట్లయితే పరిశుద్ధాత్మని సన్నిధి అక్కడికి దిగి వచ్చింది. దేవుని ప్రియులైనటువంటి వారు పక్షిరాజు పిల్లలుగా పిలవబడుతున్నటువంటి మనము, రాజాదిరాజు పిల్లలుగా పిలవబడుతున్నటువంటి మనము ఆత్మీయ స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండాలి అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదు కానీ అది ఎగడం మాత్రమే కాదు, 4వది తన్ను తానే విధంగా నూతన పరుచుకుంటుంది. ఇది చాలా గొప్ప విషయం.
మీలో చాలామందికి ఆసక్తిని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయము. పక్షిరాజుకి సుమారుగా ఆన్ అన్ యావరేజ్ 1200 ఈకలు ఉంటాయి. 1200 ఫెదర్స్ దాని శరీరంలో పక్షిరాజుకి. అయితే అవి దాన్ని ఎట్లా శుభ్రం చేసుకుంటుందని చూసినట్లయితే దానికి ఒక ఆయిల్ గ్లాండ్ ఉంటుంది, అంటే నూనె గ్రంథి ఉంటుంది. ఆ నూనె గ్రంథిలోంచి ఆ నూనె ద్వారా దాని యొక్క ఈకలను శుభ్రం చేసుకుంటుంది. దానివల్ల దాని ప్రయోజనం ఏంటంటే, ఒక్కోసారి నీళ్ళల్లో వెళుతున్నటువంటి చేపను పట్టాలనుకోండి, వేటాడాలి, అది నీళ్ళల్లో మునిగినప్పుడు దాని ఈకలు తడిసిపోవు. అది పైనుంచి చూసి డైవ్ కొట్టి ఆ చేపను పట్టుకొని ఏమాత్రము తడి అంటకుండా మళ్ళీ పైకి వచ్చేస్తుంది. కనుక లోక సంబంధమైన ఆహారం భుజించటకు మనం ఈ లోకంలో బ్రతుకుతూ మనం ఉద్యోగాలు చేస్తున్నా, పని చేస్తున్నా మన చేతికి మన్నంటుకోకుండా పనిచేసినట్టుగా. ఉదాహరణకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రెక్కలకు నీళ్లు తాకకుండా, అది తడవకుండానే దాని ఆహారం సేకరించుకోగలదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ లోకంలో బ్రతుకుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా మాలిన్యము లేకుండా సంపాదించుకొని తినగలిగేటువంటి వారంగా మనం ఉండాలి అని ఆ మాట మనకు నేర్పిస్తున్నది. రెండవదిగా మనం చూసినప్పుడు అది ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. క్రిమికీటకాల వల్ల, బ్యాక్టీరియా వల్ల దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అది నూనె రాసుకున్నటువంటి ఈకలు ఉంటాయి కాబట్టి ధైర్యంగా మాటిమాటికి వెళ్ళి ఆ నీళ్ళలో పడి లేయటం వల్ల అవన్నీ కూడా శుభ్రం అయిపోయి, ఆ గాయమంతా కూడా మానిపోయి ఆ క్రిములన్నీ కూడా దాన్ని వదిలివేస్తుంటాయి. ఇది దాదాపుగా ప్రతి పక్షిరాజు కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేసేటువంటి పని. ఇది మనకేం నేర్పిస్తుందని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 25 to 27, 25 నుంచి 27 వచనాలు చూసినప్పుడు, దేవుని వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి అని నేర్పిస్తుంది. దేవుని ప్రియబిడ్డలు, వాక్యమును నీళ్లతో పోల్చినట్టుగా గతంలో మనం అనేక మార్లు విన్నాం. కనుక ఏ విధంగా పక్షిరాజు నీళ్లను ఆశ్రయించి తన్ను తాను శుభ్రపరచుకుంటుందో, మనం కొన్ని సందర్భాల్లో తొట్టిల్లినప్పుడు, ఈ లోకంలో తప్పు చేసినప్పుడు, రక్షింపబడినప్పటికీ కూడా కొన్నిసార్లు తప్పుగా ఆలోచించి మాట్లాడి ప్రవర్తించినప్పుడు, ఈ లోకానుసారమైనటువంటి ఇన్ఫెక్షన్ మనల్ని చంపకముందే వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకోవాలని ఈ యొక్క పాఠం మనకి నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ దాని రెక్కలంతా కూడా పాడైపోయినప్పుడు, అవంతా కూడా ఇన్ఫెక్షన్ సోకి అవంతా కూడా దెబ్బతిన్నప్పుడు కొంతకాలానికి ఆ రెక్కలన్నీ కూడా ఊడిపోతాయి. అప్పుడు అదేం చేస్తుందంటే ఆ రెక్కలన్నీ పోయి మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేంత వరకు 40 రోజులు అది ఆహారం మానేసి కొండ మీద అట్లాగే ఉండిపోతుంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని బట్టి 40 రోజులు ఉపవాసం చేస్తుంటాం కదా. ఎందుకు ఉపవాసం ఉంటాం 40 రోజులు? నూతనపరచబడాలి, మనం ఆత్మీయంగా నూతనపరచబడాలి. లెంట్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది 40 days ఫాస్టింగ్ ఉంటారు. యేసు ప్రభు కూడా 40 రోజులు తన పరిచర్య ప్రారంభించే ముందు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దివారాత్రములు ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి దేవుని సన్నిధిలో ఉన్నాడు సీనాయి పర్వతం మీద. ఆ విధంగా మనము కూడా ఉంటుంటాం. అయితే ఆ 40 రోజులు దేనికి? ఆత్మీయ నూతనత్వాన్ని పొందుకోవటానికి. పక్షిరాజు కూడా చూడండి నూతనపరచబడటానికి ఆ కార్యము చేసేదిగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఇక చివరిగా చూసినట్లయితే దాని యొక్క కళ్ళ గురించి, దాని మరణాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. దాని కళ్ళు ఏ విధంగా ఉంటాయంటే, దూరం నుంచి దాని శత్రువుని అది పసిగట్టగలుగుతుంది. దాని ఆహారం మాత్రమే కాదు, కానీ దాని శత్రువును కూడా అది పసిగట్టగలుగుతుంది. శవాలు ఎక్కడుంటాయో అక్కడ గద్దెలు ఉంటాయంటారు. అయితే వాస్తవానికి రాబందులు ఎక్కువగాను, గద్దలు కూడా కొన్ని సందర్భాల్లో మరి ఎడారులలో కొంతమంది ప్రయాణాలు చేస్తూ, అరణ్యాల్లో ప్రయాణాలు చేస్తూ రాలిపోయినటువంటి వారి దగ్గర అవి ఉంటాయి అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియులారా, దాని కళ్ళకు ఉండేటువంటి తీక్షణమైనటువంటి ఆ బ్యూటిఫుల్ విజన్ గురించి లూకా సువార్త 11:34లో ఒక మాటను సరిపోల్చి నేను మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను. లూకా సువార్త, లూక్ చాప్టర్ 11 verse 34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడ్డదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. కాబట్టి చెడిన చూపు చీకటిమయమైన జీవితానికి కారణమవుతుంది. మంచి చూపు, ఇతరులలో మంచి చూడడం, ఇతరులలో మంచిని వెతకడం, అలాగే ఇతరులను చూసినప్పుడు మోహపు చూపుతో, కామపు చూపుతో, కోపపు చూపుతో, ద్రోహపు చూపుతో, ద్వేషపు చూపుతో కాకుండా ప్రేమ కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి చూపుతో మనం చూసినప్పుడు ఆ దేహానికి ఆరోగ్యము, క్షేమం కలిగజేస్తుంది. యేసుక్రీస్తుకున్నటువంటి అనేకమైన బిరుదులలో ఒక పేరు ఏంటంటే ఆయన కనికరము చేత కదిలింపబడువాడు అని పేరు. ఎందుకు కనికరం కలుగుతుందంటే ఆయన కనుదృష్టి దయారసముతో నిండి ఉన్నది.
దేవుని ప్రియబిడ్డల కనుదృష్టి కూడా ఎల్లప్పుడూ దయతో నిండి ఉండాలి, కనికరంతో నిండి ఉండాలి. వెన్ యూ లుక్ అపాన్ అదర్ పీపుల్, వ్యంగ్యంగా వీడు కావాల్సిందిలే అని కాకుండా వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి జాలి పడేటువంటి దయగల మనస్సు మనకు ఉండాలి. అదే మాటలు మనకు చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 22వ వచనంలో కూడా చూస్తాం, కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట. అయితే చివరిగా దాని యొక్క జీవిత కాలం ఎంత అని చూసినట్లయితే దాని ఆయుష్ 20 నుంచి 30 సంవత్సరాలు. పక్షుల్లోనే అత్యధిక సంవత్సరాలు బ్రతికేటువంటి పక్షిరాజు, ఈగిల్ లివ్స్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద బర్డ్స్, కనుక అత్యధిక సంవత్సరాలు బ్రతికేటువంటిది. అయితే అది చనిపోక ముందు ఒక సందర్భంలో ఏం చేస్తుందంటే, ఇక దాని ముక్కు బాగా పొడవు అయిపోయి, మొక్కబారిపోయి, వంకర తిరిగిపోయి, దాని యొక్క గోళ్ళు ఉంటాయి కదా, గోళ్ళు కూడా అలా పొడుగా పెరిగిపోయి ఇంకా పనికిరావు, ప్రేని పట్టుకోవటానికి లేకపోతే ఎలుకలనో దేనన్నా పట్టుకోవటానికి ఎప్పుడైతే పనికిరావో ఆ విధంగా అయినప్పుడు అది ఏం చేస్తుందంటే అదంతటదే వెళ్ళిపోయి కొండ మీద ఒక మూలను వెళ్ళి కూర్చుంటుంది. వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ఉండి ముందు దాని ముక్కుని బండకేసి కొడుతుంది. ఆ వంకరపోయినటువంటి ముక్కు కాస్త విరిగిపోతుంది, లోపల ఉన్నటువంటి చిగురు మాంసం మాత్రం అలాగే ఉండిపోతుంది, కార్టిలేజ్. కొన్ని రోజుల తర్వాత కొత్త ముక్కు వస్తుంది దానికి. ఆ కొత్త ముక్కుతోటి ఏం చేస్తుంది, అప్పుడు దాని ఈకలన్నీ పీకేసుకుంటుంది, పాత ఈకలు. కొత్త ఈకలు వచ్చేంతవరకు ఆగుతుంది. దాని తర్వాత దాని గోళ్ళన్నీ కూడా పీకేసుకుంటుంది ముక్కుతో, కొత్త గోళ్ళు వచ్చేంతవరకు ఆగుతుంది. అవన్నీ మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ఆకాశంలోకి మళ్ళీ రివ్వును ఎగురుతూ దాని పాటనది దాని జీవితాన్ని మళ్ళీ కొనసాగించేదిగా ఉంటుంది. ప్రియమైన వారులారా, మన జీవితంలో ఏవైతే మనకి పనికి రాకుండా పాతబడినవి ఏవైతే మన జీవితాన్ని పాడు చేస్తున్నాయో, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాయో, మన ఆత్మీయ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయో అవన్నీ కూడా మనము తీసేసుకున్న వారమై ఉండాలి. వాటి వలన ప్రయోజనం లేదు. నిత్య నూతనత్వంలోనికి నడవాలంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ రిమూవ్ థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. మన ఆత్మీయ జీవితంలోంచి అక్కర్లేనివి కొన్ని తీసివేస్తూ ప్రతిరోజు కూడా సరి చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే చివరిగా అది ఏం చేస్తుందంటే, చనిపోయే టైంలో అది ఎలా చచ్చిపోతుందో తెలుసా? అది అప్పుడు కూడా కిందికి చూడదు. బ్యూటీ ఏంటంటే, చనిపోయే టైంలో సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూ దాని కళ్ళు ఇంకా సూర్య తేజస్సును చూడలేనంతగా బయర్లు కమ్మిన తర్వాత అలా చూస్తూ 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 అక్కడి నుంచి టప్ అని కింద పడి చచ్చిపోతుంది. చనిపోయే సమయంలో కూడా అది కింద చూడదు, పైకే చూస్తుంది. ఇట్ లుక్స్ అట్ ద సన్. ఆర్ వి లుకింగ్ అట్ ద సన్ ఎవ్రీ డే? SUN సన్ కాదు నేను మాట్లాడేది, SON. దేవుని కుమారుడైనటువంటి యేసు వైపు ప్రతిరోజు మనం చూస్తామా? ఆయన ముఖ దర్శనం చేసుకుంటామా? ఆయన వైపు మాత్రమే మన కనుదృష్టి పెట్టేటువంటి వారంగా ఉంటామా? అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 55 నుంచి 58 వచనాల్లో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు, కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపునకు తన కన్నులెత్తి తన మరణము సమీపించినదని తెలుసుకుని, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, ఈ పాపం వీరి మీద మోపకు అని యేసుక్రీస్తు పలికినట్టు గొప్ప మాట స్టెఫెను పలికినట్టుగా చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని వైపు చూచేటువంటి వాని యొక్క ఆలోచన విధానము, మాట పద్ధతి, ఒక సమస్యను పరిష్కరించే విధానము, ఒక న్యూస్, ఒక వార్త విన్నప్పుడు దానికి ప్రతిస్పందించే విధానము వేరుగా ఉంటుంది, లోకస్తుల్లాగా ఉండదు. వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అనేటువంటి మాట. అందుకే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 19వ వచనం చూసినప్పుడు, ప్రావర్బ్స్ చాప్టర్ 30 verse 19లో చూసినప్పుడు, ద వే ఆఫ్ అన్ ఈగల్ ఇన్ ద స్కై కెనాట్ బి అండర్స్టూడ్. ఆకాశ గగన ఎగురుతున్నటువంటి ఒక పక్షిరాజు యొక్క మార్గము ఎవరికి కనుగొంట అసాధ్యము, ఎవడు కూడా కనుగొనలేడు. చెప్పాను కదా ఇందాక, కాకులు కూడా ప్రయత్నం చేస్తాయి కానీ దే కెనాట్. కొంతవరకు మాత్రమే సాధ్యం, దాని తర్వాత వాటికి సాధ్యం కాదు. ఉన్నతమైనటువంటి వారిగా ఉండటానికి పిలవబడినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో ఉండాలి. లోకమాలిన్యం అంటుకోకూడదు. ఎక్కడున్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, కంపెనీలో ఉన్నా, ఫ్యాక్టరీలో ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాజంలో ఉన్నా, చుట్టుపక్కల వాళ్ళతో సాంగత్యం చేస్తున్నా, ప్రేయర్ గ్రూప్స్లో ఉన్నా, ఫెలోషిప్స్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఇండివిజువల్ సుప్రమసీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో నీ వ్యక్తిగతమైనటువంటి ఉన్నతమైన స్థితిని నువ్వు మెయింటైన్ చేసుకోగలగాలి. పక్కవారిని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిగతి కాదు. ఒక దినాన ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు, ఆయన తీర్పు సింహాసనం మీద ముందు నిలబడినప్పుడు వ్యక్తిగతంగా నీ గురించి అడుగుతాడు, కానీ నీ పక్క వాళ్ళ గురించి నేను అడుగురు. నీ జీవితం ఎలా నువ్వు కాపాడుకున్నావు, ఆత్మీయంగా ఎలా ఎదిగావు, ఎలా బలపడ్డావు, ఎలా ముందుకెళ్ళావు, ఎలా ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు బ్రతికావు అనేది మనల్ని ప్రశ్నిస్తాడు. కనుక మన జీవితాలు ఆ విధంగా ఉండాలి అనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక
మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 14వ వచనం ప్రకారం, 1 Corinthians 10:14 ప్రకారం క్రీస్తు అనేటువంటి బండ మీద మన అడుగులు స్థిరముగా ఉండాలి. పక్షిరాజు కొండ మీద ఉన్నటువంటి బండల మీద ఉంటూ అక్కడే ఉంటూ మరణం వరకు కూడా ఆ బండను విడిచిపెట్టేది కాదు. ఎక్కడ ఎగిరినా కానీ మళ్ళీ చివరికి అది వెళ్ళేది ఆ ఉన్నతమైనటువంటి స్థానానికే వెళ్ళి ఆ బండల మీద ఉండేదిగా ఉంటున్నది. అలాగే సామెతలు 29:18 కూడా ఒక మాట చూస్తాం. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చూడండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటాడు అక్కడ, అంటే విజన్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో మాట్లాడతారు. అన్లెస్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ విజన్ యూ విల్ పెరిష్. ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలు మనకు కావాలి, ఆత్మీయ దృక్పథం కావాలి. అది లేకపోతే నశించిపోతాం. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. పక్షిరాజులు తమ జీవితం అంతా కూడా ఒకే ఒక లైఫ్ పార్ట్నర్తో ఉంటాయి. ఆ లైఫ్ పార్ట్నర్ చనిపోయినా, ఆ లైఫ్ పార్ట్నర్ బాగున్నా బాగాలేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా కానీ అటు ఇటు చూడవు. పక్షులు నేర్పించేటువంటి పాఠాలు చూసారా? మనుషులు కొంతమంది అయితే పశువుల కన్నా హీనంగా ప్రవర్తించే వారంగా ఉంటారు. అయితే పక్షిరాజు ఇట్ ఈస్ లాయల్ టు ఇట్స్ పార్ట్నర్. జీవితం అంతా కూడా ఒకరితో వివాహము, చావైనా రేవైనా నీతోనే, మరణమైన జీవమైన నీతోనే అని కట్టుబడి ఉంటాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, పక్షిరాజే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పారేసాము ఇంతకాలం. ఈనాడు ఉన్నతమైనటువంటి ఆత్మీయ సత్యాలు ఆ పక్షిరాజు జీవితం నుంచి నేర్చుకునే కృపదేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం కూడా మనల్ని కూడా రాజులైన యాజక సమూహం అని పేతురు అన్నాడు. కనుక ఆ రాజాదిరాజు బిడ్డలం గనుక మనం ఈ లోక సాంగత్యము మానుకొని ఉన్నతమైనటువంటి వారిగా ఉండాలని, ఆయన కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వారిగా మన తలంపులు, మన జీవన విధానం, మనం చేసే క్రియలు అన్నీ కూడా ఉన్నతమైనటువంటివిగా ఉండాలని నేను ఆశపడుతూ ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ సృష్టి ఎంత గొప్పదినైనా, నీ సృష్టిలో కూడా మనుష్యుడు అమూల్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు, సత్యాలు నేర్చుకున్నట్లు నీవు అనేకమైనటువంటి గొప్ప నిగూఢమైన సంగతులను పొందుపరిచావు. ప్రభా, ఉదయకాలన నీ సృష్టిలో భాగమైనటువంటి పక్షిరాజు జీవితంలోంచి కొన్ని ఆత్మీయ విషయాలు మేము సరిపోల్చుకుంటూ, నీ వాక్యంలోని సత్యాలతో సరిపోల్చుకుంటూ అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి కృపనిచ్చావు. విన్న వాక్యము నిష్ఫలము కాకుండానట్లు నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి. మేము కూడా నైనా ఉన్నతమైనటువంటి రాజాది రాజైనటువంటి దేవుని బిడ్డలమని, నీతో సాంగత్యం చేయవాడు లోకంతో సాంగత్యం చేయడని, నీతో నివాసము చేయవాడు లోకంలో నివాసమును ఏర్పరచుకోండని, ఉన్నతమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు లోక సంబంధమైన వాటి మీద ఆశలు కలిగి ఉండడని అనేకమైన విషయాలు మాకు నేర్పించారు. కనుక ఆ విధంగా మేము ఉంటకు మాకు సహాయం చేయమని సమస్తంలో మీకు మహిమని చెల్లిస్తూ, రాబో దినముల్లో నాయన మేమందరము సిగ్గుపడనక్కర్లేని, ముసుగులేని ముఖంతో నీ ఎదుట నిలబడే వారంగా ఉండాలి. అంటే ఆ ఉన్నతమైనటువంటి ప్రత్యేకపరచబడినటువంటి ఆత్మీయ జీవితంలో ఆ స్థితికి చేరుకున్న వ్యక్తులుగా ఉండటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్.